ఓం శాంతి. ఈరోజు మనం ఈ మాసం యొక్క పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్య మహావాక్యాల్లో భాగంగా దాది జానకి గారి క్లాస్ని మనం వినబోతున్నాము. మనమందరము కూడా మార్చి మాసంలో 27వ తేదీ దాది జానకి గారు తమ యొక్క సంపూర్ణ కర్మాతీత స్థితిని పొందినటువంటి రోజున వారి యొక్క పుణ్య స్మృతి దినాన్ని జరుపుకుంటాము. ఆ సందర్భంగా ఈరోజు దాది గారి క్లాస్ని మనం వినటం జరుగుతుంది. విశేషంగా ఈ పుణ్య స్మృతి దినం నిమిత్తంగా దాది జానకి గారి అమూల్యమైనటువంటి శిక్షణలు విందాము. ఈ క్లాసు పాయింట్స్ రూపంలో ఉంది. మొదటి పాయింట్, యాద్ అచ్చి తబ్ రహేగి జబ్ హర్ బాత్ మే బాబా కో ఫాలో కర్నే కి లగన్ హోగి. స్మృతిని మంచిగా ఎప్పుడు చేసుకోగలుగుతాము అంటే ఎప్పుడైతే ప్రతి మాటలో బాబాని ఫాలో చేసేటువంటి లగన్ ఉంటుందో అప్పుడే మంచిగా స్మృతి చేయగలుగుతాము. భక్తి మే తో సిర్ఫ్ ఫాలోవర్ कहने మాత్ర होते हैं क्योंकि ఫాలో కహా करते हैं. భక్తిలో అయితే కేవలం వారిని ఫాలో చేసేవారు ఫాలోవర్స్ అని అంటారు, అంతేకాని ఫాలో ఎక్కడ చేస్తున్నారు? చేయట్లేదు కదా. అంటే గురువు చెప్పిన విధంగా గురువు బాటలో నడిచే పూర్తిగా అలా నడిస్తే ఫాలోవర్స్, కానీ పేరుకి ఎలా అంటున్నారు, కానీ అలా నడవట్లేదు. సిర్ఫ్ గురు మే భావన హోతీ హై బస్. అనేక్ గురు करने के बजाय एक को गुरु मान करके उसी में भावना रखते हैं. लेकिन यहाँ हमारी एक बाबा में भावना भी है तो विश्वास भी है. దాది అంటున్నారు, కేవలం అక్కడ గురువు పైన భావన ఉంటుందంతే. అనేక గురువుల చేసుకోవడానికి బదులుగా ఒక గురువునే ఒప్పుకుంటూ ఉంటారు, వారితోనే భావన అనేది పెడతారు. కానీ ఇక్కడ మన యొక్క బాబా పైన భావన కూడా ఉంది మరియు విశ్వాసం కూడా ఉంది. రెండవ పాయింట్, हम सबको पहले खुद में निश्चय हुआ फिर बाप में ड्रामा में निश्चय बुद्धि बने इसी निश्चय से विजयी बने हैं. మనందరము మొదట స్వయం పైన నిశ్చయాన్ని పెట్టుకున్నాము, ఆ తర్వాత బాబా పైన డ్రామా పైన నిశ్చయ బుద్ధిగా అయ్యాము, ఇదే నిశ్చయంతో విజయిగా అయ్యాము. संगम पर हमारा हीरो हीरोइन पार्ट है. सारे कल्प में हम ऊंचा पार्ट बजाने वाली आत्मा है. यह बुद्धि ने ना सिर्फ समझा है पर दिल से मान लिया है. దాది అంటున్నారు, సంగమ యుగంలో మన యొక్క హీరో హీరోయిన్ పార్ట్ అనేటువంటిది ఉంది. మొత్తం కల్పంలో ఉన్నతమైన పాత్ర వహించేటువంటి ఆత్మలు. ఇది బుద్ధిలో కేవలం అర్థమే చేసుకోలేదు, దీన్ని మనము ఒప్పుకున్నాము. మన హృదయం అనేది ఒప్పుకుంది, కేవలం అర్థం చేసుకోవడం ఒకటే కాదు. तो उसका अंदर से अनुभव होने लगा है. निश्चय ने अनुभव करा लिया है तो भावना बैठ गई है. కాబట్టి ఈ విషయాన్ని మనం లోపల నుంచి అనుభవం చేసుకున్నాము. నిశ్చయం అనేది అనుభవం చేయించింది, దానివల్ల భావన కూర్చుంది. నిశ్చయ समझ से हुआ है इसलिए कोई संशय उठता ही नहीं है. నిశ్చయం అనేది అర్థం చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏ సంశయాలు కూడా రాకూడదు, తలెత్తకూడదు. మూడవ పాయింట్, चेक करो खुद में, बाप में या ड्रामा में या कोई भी बात में कभी क्वेश्चन मार्क तो नहीं उठता कि यह क्यों, यह क्या, वाई, व्हाट, व्हेन. इन सब में डब्ल्यू लिखना बड़ा ही डिफ़िकल्ट है. एक बाबा, दूसरा विक्ट्री. जो इन दो बातों को समझ जाता है वो होली और योगी बन जाता है. దాది అంటున్నారు, చెక్ చేసుకోండి. స్వయంలో, బాబాలో, డ్రామా పైన ఏ విషయంలో అయినా కానీ ఎప్పుడూ ప్రశ్నార్థకం అనేది అయితే రాదు కదా. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఇంగ్లీష్లో వై, వాట్, వెన్, ఈ అన్ని పదాలు కూడా మొదటి అక్షరం డబ్ల్యూతో మొదలవుతుంది. సో దాది అంటున్నారు, డబ్ల్యూ అని రాయడం చాలా కష్టము, అదే వి అని అనుకోండి ఈజీ. ఒకటే రాయడం ఈజీ, డబ్ల్యూ రాయడం కష్టమవుతుంది. ఒక్క బాబా, రెండోది విజయం, విక్టరీ అంటే విజయం, వి. ఈ రెండు విషయాలు అర్థం చేసుకున్నట్లయితే పవిత్రంగా అవుతారు, యోగిగా అవుతారు. ఒక బాబాని మరియు రెండో విషయం విజయిగా అవ్వటము. బాబా అంటారు కదా, ఒకటి బాబా, రెండోది ఆస్తి, వరుస అని అంటారు కదా, అంటే విజయం. ఈ రెండని గుర్తుపెట్టుకుంటే హోలీ మరియు యోగి, పవిత్రంగా యోగిగా కాగలుగుతాము. नालगो विषय, हम सब आत्माएं भाई भाई है और ब्राह्मण भाई बहन है, तो दृष्टि एकदम आत्मा की तरफ जाती है.
మనందరము ఆత్మలు భాయి భాయి ఉన్నాము, బ్రాహ్మణులు భాయి బెహన్ ఉన్నాము. కాబట్టి దృష్టి ఆటోమేటిక్గా ఆత్మ వైపు వెళ్తుంది. పరమాత్మ మేరా బాప్ హే, హమ్ సబ్ ఉస్కే హీ బచ్చే హే. పరమాత్ముడు మా యొక్క తండ్రి, మేము వారి యొక్క సంతానము. जब हमारी दृष्टि भाई भाई की बन जाती है तो अशरीरी स्थिति भी सहज बन जाती है. ఎప్పుడైతే మన యొక్క దృష్టి భాయి భాయిగా అవుతుందో అప్పుడు అశరీరీ స్థితి సహజంగా అవుతుంది. अगर आत्मा की दृष्टि से नहीं देखेंगे तो रूह में रूहानियत की खुशबू नहीं आ सकेगी. ఒకవేళ ఆత్మిక దృష్టితో చూడలేదని అనుకోండి, ఆత్మ లోపల ఆత్మీయత అనేటువంటి సుగంధం అనేది రాజాలదు. 5వ పాయింట్, बाबा हमें कर्म से जो गुण सिखाता है वह गुण औरों को भी बाबा की तरफ खींचती है. బాబా మనకు కర్మల ద్వారా ఏ గుణాలనైతే నేర్పిస్తారో ఆ గుణాలు ఇతరులకు కూడా బాబా వైపు లాగడానికి నిమిత్తమవుతుంది. బచ్చా హే, బూढ़ा है, सिर्फ मुस्कुरा के कोई पानी का ग्लास भी देवे तो कितना अच्छा लगेगा, और बिना मुस्कुराए कोई खाना भी देवे तो इतना अच्छा नहीं लगेगा. పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, కేవలం నవ్వుతూ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కానీ బాగా అనిపిస్తుంది. ఒకవేళ నవ్వకుండా భోజనం పెట్టినా కానీ బాగా అనిపించదు. तो सदा यह नशा रहे कि हमें किसके साथ रहते हैं. मेरे को कौन पढ़ाता है, बाबा तो बहुत अच्छा है. हमें बाबा अच्छा लगता है, पर बाबा को अच्छा कौन लगेगा, जो अच्छा पढ़ेगा. దాది అంటున్నారు, సదా ఇదే నష ఉండాలి, మేము ఎవరి తోడున్నాము అనేటువంటిది. నన్ను ఎవరు చదివిస్తున్నారు, బాబా అయితే చాలా మంచివారు, మనకి చాలా బాగా అనిపిస్తారు బాబా. కానీ బాబాకి ఎవరు మంచిగా అనిపిస్తారు? మనకు బాబా బాగా అనిపిస్తారు, కానీ బాబాకి మంచిగా ఎవరు అనిపిస్తారు? దాది అంటున్నారు, ఎవరైతే మంచిగా చదువుకుంటారో వారు బాబాకు ప్రియమవుతారు. 6వ పాయింట్, सवेरे अमृत वेले बाप है, क्लास के समय टीचर है, सेवा के समय हमारा योग कैसा हो वह भी बाबा हमें बताता है. ఉదయం పూట అమృత వేళ బాబా ఉన్నారు, తండ్రి రూపంలో ఉన్నారు. క్లాస్లో కూర్చున్న సమయంలో టీచర్ రూపంలో ఉన్నారు. సేవా సమయంలో మన యొక్క యోగము ఎలా ఉండాలి బాబా అది కూడా మనకి నేర్పిస్తున్నారు. सुबह अमृत वेले उठना कैसे, बैठना कैसे वो भी सिखाते हैं. ఉదయం అమృత వేళ ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి అది కూడా బాబా నేర్పిస్తారు. उस घड़ी कुछ नहीं कहता है पर अपनी आकर्षण से खींचता है. టీచర్ खींचता नहीं है, బాబా खींचता है. మరి ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి అన్నీ నేర్పిస్తారు, కానీ ఆ సమయంలో ఏం చెప్పరు. కానీ తన యొక్క ఆకర్షణతో బాబా మనల్ని లాగుతారు, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారు. టీచర్ రూపంలో కాదు, తండ్రి రూపంలో బాబా ఎక్కువ ఆకర్షిస్తుంటారు. 7వ పాయింట్, पढ़ाई में कितना बार मीठे बच्चे कह कह करके अंदर से सारा कड़वापन निकाल देता है. చదువుకునేటువంటి సమయంలో బాబా మధురమైన పిల్లలు మధురమైన పిల్లలు మధురమైన పిల్లలు పదే 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 చెప్తూ 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 మన లోపల ఉన్నటువంటి ఏదైతే చేదుతనం ఉందో దాన్నంతా లాగేస్తారు. బ్రాహ్మణ కుల్కి శోభా బఢానే వాలే స్వదర్శన్ చక్రధారి బచ్చే బంతే హే. బ్రాహ్మణ కులం యొక్క శోభను అంటే అందాన్ని పెంచేటువంటి స్వదర్శన చక్రధారి పిల్లలుగా అవుతాము. పढ़ाने वाला जैसे पढ़ा रहा है वैसे ध्यान दे करके पढ़ना है. చదివించేటువంటి వారు ఏ విధంగా అయితే చదివిస్తున్నారో అలాగే మనం అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. శ్రీమత్ को अच्छी तरह से जानकर मानकर उस पर चलना है. శ్రీమతాన్ని మంచి రీతిగా అర్థం చేసుకొని ఒప్పుకొని దానిపైన నడవాలి. कभी मनमत नहीं चलानी है, इसमें अपना भाव स्वभाव संस्कार काम नहीं करे. ఎప్పుడు తమ మతాన్ని నడిపించకూడదు, తమ యొక్క భావ స్వభావాలు సంస్కారాలు మన పైన పని చేయకూడదు. तो बाबा देखकर खुश होगा कि यह बच्चा अच्छा पढ़ता है. अच्छा पढ़ने वाले बच्चे को बाप अपनी गोद में बिठाता है. మరి బాబా చూసి సంతోషిస్తారు, ఈ బిడ్డ ఎంత బాగా చదువుతూ ఉన్నారు అని. మంచిగా చదివేటువంటి పిల్లల్ని చూసి బాబా తమ యొక్క ఒడిలో కూర్చోపెట్టుకుంటారు. 8వ పాయింట్, किसी में रूसने की आदत है तो यह सबसे बुरी आदत है. जो आपस में अपने बहन भाई से रूसते या किसी से भी रूसते हैं
तो वो एक दिन बाबा से भी रूसने लग पड़ते हैं क्योंकि आदत पड़ गई है. ఎవరిలో అయినా కానీ అలిగే అటువంటి అలవాటు ఉందనుకోండి, అది చాలా చెడ్డ అలవాటు. మరి ఎవరైనా పరస్పరంలో అక్కయ్యలు అన్నయ్యలతో కానివ్వండి, లేదు ఇంకెవరితో అయినా కానివ్వండి అలిగారు అని అంటే అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు బాబాతో కూడా అలుగుతారు. ఎందుకంటే వాళ్ళల్లో అలవాటు, అలిగే అలవాటు ఎంత పక్కాగా అయిపోతుందో. कई है जो खुद जब बच्चे थे तो लड़ते थे, जब बच्चे पैदा किए तो भी लड़ रहे हैं. దాది అంటున్నారు, కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొట్లాడుకునేవాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టినా కానీ ఇప్పటిదాకా కొట్లాడుతూనే ఉన్నారు. बाबा हमारी वह सब आदतें चेंज करता है. स्वदर्शन चक्र घुमाओ तो पहले की सब आदतें बदल जाएगी और तुम बदलेंगे तो चैरिटी बिगिन्स एट होम. आपे ही घर वाले चेंज हो जाते हैं. బాబా మన యొక్క అన్ని అలవాట్లను మారుస్తున్నారు. అలిగే అలవాటు, పోట్లాడుకునే అలవాటు, ఏడ్చే అలవాటు, తిట్టే అలవాటు, అన్ని అలవాట్లు మార్చేస్తున్నారు. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే అన్ని అలవాట్లు కూడా మారిపోతాయి. అన్నీ మారిపోయిన దానికి గుర్తుగాని చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. అంటే మొదట దానము ఇంటి నుండి మొదలు పెట్టాలి అని అంటారు. అంటే ఇంటి వాళ్ళు కూడా తప్పకుండా అప్పుడు చేంజ్ అయిపోతారు. 9వ పాయింట్, कई बार घर वालों को चेंज करने में थोड़ा टाइम लगता है क्योंकि हिसाब किताब होता है. कोई अच्छा मानेंगे, कोई बुरा मानेंगे, पर बाहर वाले बदलाव देखकर जब अच्छा कहते हैं तब घर वाले पीछे जागते हैं. यह भी कईयों का मिसाल है. చాలా మార్లు ఇంటి వాళ్ళు చేంజ్ చేయడంలో కొంచెం టైం పడుతుంది ఇంటి వాళ్ళని, ఎందుకంటే లెక్కాచారాలు చాలా ఉన్నాయి కాబట్టి. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది తప్పు పడుతూ ఉంటారు. బయట వాళ్ళు మార్పును చూసి చాలా బాగుంది అని అంటారు, కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం నిదానంగా లేస్తారు. ఎవరైనా మారారనుకోండి, బయట వాళ్ళు గుర్తిస్తారు మీరు బాగా చక్కగా మారారని, కానీ ఇంట్లో వాళ్ళు మొదట గుర్తించరు, వాళ్ళు కొంచెం నిదానంగా లేస్తారు. ఇలా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. पढ़ाई से हमारा चरित्र ऊंचा होता है. सिर्फ बीके बने, सफ़ेद साड़ी पहनी तो कहेंगे सफ़ेद कपड़ों की लाज रखो. रंगीन कपड़े पहनते तो तुम्हारी मर्जी थी, पर अब सफ़ेद कपड़े पहने हो तो सफ़ेद कपड़ों की लाज रखो. బీకేల్గా కావడం అంటే కేవలం తెల్ల దుస్తుల్ని ధరించడము అది కాదు. అందుకనే ఎవరైనా ఏమన్నా తప్పు చేస్తే ఈ తెల్ల వస్త్రాల యొక్క గౌరవాన్ని కాపాడు అని అంటారు. కలర్ డ్రెస్లో ఉన్నప్పుడు మీ యొక్క ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు వైట్ డ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఈ వైట్ డ్రెస్ యొక్క గౌరవాన్ని నిలపాలి. नेक्स्ट 10వ पॉइंट, जो अच्छी रीति पढ़ाई पढ़ते हैं वो महारथी बन जाते हैं. नहीं पढ़ते हैं तो घोड़े सवार है. और जो धीरे धीरे आराम से चल रहे हैं वो है प्यादे. ఎవరైతే మంచి రీతిగా చదువుని చదువుకుంటారో అలాంటి వారు మహారథులుగా అవుతారు. సరిగా చదవనటువంటి వారు గుర్రపు సవారి వాళ్ళు అయిపోతారు. ఇంకా నెమ్మదిగా ఆరాంగా నడిచే అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాల్బలం వాళ్ళు ఉంటారు. జహా జో మర్జీ కర్ రహే హే చల్ రహే హే वो ब्राह्मण थोड़े ही है. डाइनिंग हॉल में बैठकर ऐसी बातें कर रहे हैं जैसे होटल में बैठकर बातें कर रहे हैं, मौज कर रहे हैं. జానకి దాది మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా అబ్జర్వ్ చేసేవారు. సో దాది అంటున్నారు, ఎవరైతే నెమ్మదిగా నడుస్తూ ఉన్నారో వాళ్ళు ఆరాంగా నడిచేటువంటి వాళ్ళు, కాల్బలం వాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడ ఎలా అనిపిస్తే అలా నడుస్తూ ఉండేటువంటి వాళ్ళని బ్రాహ్మణులను అంటారా? మా ఇష్టం వచ్చినట్టు నడుస్తామని అంటే బ్రాహ్మణులు అనబడరు. డైనింగ్ హాల్లో కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారంటే ఎక్కడైనా హోటల్లో బయట కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు అని అంటున్నారు దాది. సో డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నప్పుడు బాబా యొక్క స్మృతిలో తినాలి, ఆ తర్వాత లేవాలి, అంతేకాని కూర్చొని గప్పాలు కొట్టకూడదు డైనింగ్ టేబుల్ పైన. నెక్స్ట్ 11వ పాయింట్, బాబానే हम सबको ब्राह्मण जीवन की नियम समयम बताए हैं. अगर हम चलते फिरते खाते पीते हैं तो यह शोभता नहीं है. బాబా మనందరికీ బ్రాహ్మణ జీవితం యొక్క నియమాలు మర్యాదలు నేర్పించారు. ఒకవేళ నడుస్తూ తిరుగుతూ
తాగుతూ తింటూ నడుస్తున్నాము మాట్లాడుతున్నాము అని అంటే ఇది శోభించదు, ఇది అందంగా అనిపించదు. ఖుషీ మే శాంతి సే బైఠకర్ యాద్ మే ఖావో పీవో తో థోడే మే హీ తాకత్ మిల్ జాతీ హై. సంతోషంగా శాంతిగా కూర్చొని బాబా స్మృతిలో తిన్నారు తాగారు అనుకోండి, కొంచెం తిన్నా కానీ దాంట్లో శక్తి లభిస్తుంది. तो बड़े प्यार से बड़ी एकाग्रता से ब्रह्मा भोजन करना है, क्योंकि ब्रह्मा भोजन बहुत पावरफुल है. इसके लिए कहते हैं कि देवताएं भी तरसते हैं. కాబట్టి చాలా ప్రేమతో చాలా ఏకాగ్రతతో బ్రహ్మ భోజనాన్ని చెయ్యాలి. ఎందుకంటే బ్రహ్మ భోజనము చాలా శక్తివంతమైంది. దీని గురించి అంటారు దేవతలు కూడా ఈ బ్రహ్మ భోజనం కోసం తప్పించేటువంటి వారు. सतयुग में देवताओं को यह ब्रह्मा भोजन थोड़े मिलेगा. ऐसा भंडारा और ऐसे भोजन बनाने वाले भी नहीं होंगे, भोग भी नहीं लगेगा. इसलिए अभी भोग लगाने वाले को भी एक्यूरेट लगाना है. సత్యుగంలో దేవతలకు కూడా బ్రహ్మ భోజనం ఏమైనా దొరుకుతుందా ఏంటి? ఇలాంటి బాబా యొక్క భండారము భోజనం తయారు చేయడము ఇంత యాక్యురేట్గా ఇలా ఉంటుందా? ఉండదు. భోగ్ కూడా పెట్టరు సత్యుగంలో. కాబట్టి ఇప్పుడే భోగ్ పెడతాము సంగమయుగంలో బాబాకి. కాబట్టి భోగ్ పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా యాక్యురేట్గా ఉండాలి. बनाने वाले को भी एक्यूरेट बनाना है और खाने वाले भी उसी महत्व से खाना है कि हम ब्रह्म भोजन खा रहे हैं. మరి తయారు చేసేటువంటి వాళ్ళు కూడా అలా యాక్యురేట్గా చెయ్యాలి. తినేటువంటి వాళ్ళకు కూడా అదే మహత్వం ఉండాలి. మేము బ్రహ్మ భోజనాన్ని స్వీకరిస్తున్నాము అనే మహత్వంతో తినాలి. नेक्स्ट 12వ पॉइंट, जो स्वदर्शन चक्रधारी ब्राह्मण है उन्हें स्मृति रहती हम सो सोहम, हम सो थे वो अभी हम बन रहे हैं. इस शरीर में होते हुए चेक करो कि ज्ञान में आने से पहले मेरा संकल्प कैसा था, अब कैसा है. వండర్ఫుల్ है. ఎవరైతే స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులు ఉన్నారో వారికి స్మృతి ఉంటుంది. హంసో సోహం, నేనే అలా ఉంటాను, అలా అయిన దాన్ని మళ్ళీ ఇలా తయారవుతానని. దాది అంటున్నారు ఈ శరీరంలో ఉంటూ చెక్ చేసుకోవాలి. జ్ఞానంలో వచ్చే కంటే ముందు నా సంకల్పాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అద్భుతం కదా. रहम సచ్చాయి ప్రేమ్ సంకల్ప్ మే ఆ గయా హై. దయా సత్యత ప్రేమ ఇవన్నీ సంకల్పాల్లో వచ్చేసాయి. अगर मेरे में रहम नहीं है तो वो कोमल दिल है या कठोर दिल है. ఒకవేళ నా సంకల్పాలలో దయ అనేది లేదనుకోండి, అప్పుడు నా హృదయం అనేది కఠోరంగా ఉండొచ్చు, లేదు అని అంటే కోమలంగా ఉండొచ్చు. हमारे दिल में रहम सच्चाई और प्रेम हो तो संकल्प दृष्टि और कर्म भी ऐसे ही होंगे. మన యొక్క హృదయంలో దయ సత్యత మరియు ప్రేమ ఉన్నట్లయితే సంకల్పాలు మరియు దృష్టిలో కూడా కర్మల్లో కూడా అవే ఉంటాయి. మన హృదయంలో దయ సత్యత ప్రేమ ఉంటే దాంతోపాటు సంకల్పాలు దృష్టి కర్మలు కూడా అలాగే ఉంటాయి. उसमें अगर कोई साधारणता है तो चलने फिरने सोचने में भी साधारणता होगी. ఒకవేళ హృదయంలో సాధారణత ఉందనుకోండి, తప్పకుండా నడుస్తూ తిరుగుతూ ఏం చేస్తూ ఉంటే కూడా సాధారణతే ఉంటుంది. భలే బుద్ధి बहुत अच्छी है पर रहम दिल नहीं है. किसके दिल को जल्दी समझ करके बाबा से उनको मदद दिलावो, वो अंदर से बुद्धि काम नहीं करती है. భలే బుద్ధి చాలా ఉంది కానీ దయార్థ హృదయాలుగా లేరనుకోండి, అప్పుడు హృదయంతో అర్థం చేసుకోరు. బాబా ఎలా వారికి సహాయాన్ని ఇస్తారు, ఇది బుద్ధి అనేటువంటిది పనే చేయదు వాళ్ళకి. ఎందుకంటే విశాల హృదయం లేదు కాబట్టి, దయ లేదు కాబట్టి. नेक्स्ट 13వ पॉइंट, निश्चय और भावना दोनों जब कंबाइंड है तो विश्वास जल्दी बैठ जाता है. నిశ్చయము మరియు భావన రెండూ కూడా ఎప్పుడైతే కంబైన్డ్గా ఉంటాయో అప్పుడు విశ్వాసం అనేది తప్పకుండా కూర్చుంటుంది. కహేగా సునా థా కుచ్ ఔర్ దేఖా కుచ్ ఔర్. అప్పుడు అంటారనమాట, అరే విన్నది ఒకటి కానీ ఇక్కడ జరుగుతున్నది వేరేది. కయ్యోం కా యహా ఆకర్కే దేఖ్నే సే అనుభవ్ కర్నే సే विश्वास बैठ जाता है, क्योंकि रहम स्नेह सच्चाई का अनुभव किया जो दुनिया में कहीं से भी किसको यह अनुभव हो नहीं सकता. చాలామందికి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత, అనుభవం చేసిన తర్వాత విశ్వాసం కూర్చుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దయ స్నేహము సత్యత ఇవన్నీ అనుభవం చేశారు.
ప్రపంచంలో దొరకనటువంటి అనుభవాలు ఇక్కడ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి అనిపిస్తుంది, అరే మేము విన్నది వేరే విన్నామే, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ చాలా దయార్థ హృదయంగా ఉన్నారు, చాలా ప్రేమతో ఉన్నారు, చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని అంటారు కదా. కుछ ना कुछ स्वार्थ भाव होगा, वो भले बाप बेटा हो, उनकी मर्जी से नहीं चला तो कहेगा तू मेरा बेटा नहीं है, या तो बाप नहीं है. ప్రతి సంబంధంలో కూడా ఏదో ఒక స్వార్థం అనేటువంటిది ఉంటుంది. తండ్రి కూడా పిల్లలు తను చెప్పినట్టు వినకపోతే నువ్వు నా కొడుకే కాదు అని అంటారు. పిల్లలు కూడా తండ్రిని నువ్వు నా తండ్రే కాదు, ఎందుకంటే నేను అనుకున్నట్టు నువ్వు లేవు అని అంటూ ఉంటారు. यहाँ तो बाप बेटे का संबंध जुड़ता है, पर भाई भाई बहन भाई का संबंध भी जुड़ता है. ఇక్కడ బాబాతో మనం తండ్రి పిల్లల సంబంధం అయితే జోడించుకున్నాము, దాంతో పాటు అన్నయ్యలు అక్కయ్యల యొక్క సంబంధం కూడా జోడించుకుంటాం. కిసి బాహర్ వాलों को कहो कि तुम मेरा भाई हो तो उनको इतनी खुशी होती है, बात मत पूछो. ఎవరైనా బయట వాళ్ళకి మీరు మా అన్నయ్య అని చెప్పారనుకోండి, వాళ్ళకి చాలా సంతోషం, ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం ఉంటుంది. पूरा ज्ञान सुनने से पहले उनको इसी एक शब्द से विश्वास होने लगता है, तो हमारा बहन भाई का जो रिश्ता है वो बड़ा सुखदायी है. भाई भाई की दृष्टि से सृष्टि महासुखकारी बन जाती है. పూర్తి జ్ఞానం వినడానికి ముందు ఈ ఒక్క శబ్దంలోనే విశ్వాసం అనేది కలుగుతుంది. మీరు మా అన్నయ్య, మీరు మా అక్కయ్య అని అనడం వల్ల పరివారం ఫీలింగ్ వస్తుంది. మీరు మా అన్నయ్య అక్కయ్య అనేటువంటి ఏదైతే సంబంధం అనేటువంటిది ఉంటుందో ఈ సంబంధం చాలా సుఖదాయి సంబంధం. పరివారం యొక్క సంబంధము, అన్నయ్య అక్కయ్య అనే సంబంధం చాలా సుఖదాయి సంబంధం. భాయి దృష్టి సృష్టి అనేటువంటిది మహాసుఖకారిగా తయారైపోతుంది. నెక్స్ట్ 14వ పాయింట్, भाई भाई की दृष्टि का कोर्स बड़ा है, इसमें जो पास हुआ उसमें बेड़ा पार. భాయి దృష్టిలో ఉండేటువంటి ఈ కోర్సు చాలా పెద్ద కోర్సు. దీంట్లో పాస్ అయ్యారనుకోండి వాళ్ళ యొక్క నావ తీరానికి చేరినట్టే. అంటే చాలా కష్టము ఆత్మిక దృష్టితో ఉండటం పరస్పరంలో, భాయి దృష్టితో అంటున్నారు. जैसे मम्मा समान सदैव रूहानियत में रहने से बाबा अपनी शक्ति भर देता है, तब तो आत्मा में शिव की शक्ति भरेगी और शिव शक्ति के रूप में गायन होगा. ఎప్పుడైతే మమ్మ సమానంగా ఎల్లప్పుడూ ఆత్మీయతతో ఉంటామో బాబా తమ యొక్క శక్తిని నింపుతారు. అప్పుడే ఆత్మలలో శివశక్తి స్వరూపం నిండుతుంది. శివశక్తి రూపం యొక్క గాయనం కూడా అప్పుడే ఉంటుంది. శివ్ మేరా సాథీ తో క్యా బల్కి శివ్ కి శక్తి మేరే పాస్ హే. శివుడు నా తోడున్నాడు, దాంతోపాటు శివుడి యొక్క శక్తి నా దగ్గర ఉంది. तो साक्षी होकर के पार्ट प्ले करना यह हीरो पार्टदारी की निशानी है. కాబట్టి సాక్షిగా ఈ పాత్రను వహించటము ఇది హీరో పాటధారి యొక్క గుర్తుంది. हीरो जो होता है वह हर पार्ट के बीच में हाजिर होता है, फिर भी उसका सबसे न्यारा पार्ट होता है, इसलिए सबको अच्छा लगता है. హీరో ఎవరైతే ఉంటారో వారు ప్రతి పార్ట్ మధ్యలో కూడా హాజరై ఉంటారు, కానీ వారన్నిటితో కూడా అతీతంగా ఉంటూ పాత్ర వహిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ 15వ పాయింట్, హమే పాస్ విత్ ఓనర్ హోనా హై తో ఐసా శ్రేష్ఠ పాట బజానా హై. మనం పాస్ విత్ ఓనర్గా అవ్వాలి, ఇలాంటి శ్రేష్ఠ పాత్రను వహించాలి. ऐसे नहीं पास होने जितनी మార్క్స్ మిలి తో ఖుష్ హో జాయే. ఎన్ని మార్కులు లభిస్తే అంత దాంతోనే సంతోషపడిపోతాం, అలా కాదు. షాన్ ఉసీ మే హే జో హీరో పార్ట్ బజాయే. ఎవరైతే హీరో పార్ట్ వహిస్తారో దాంట్లోనే గర్వం ఉంటుంది, దాంట్లోనే చాలా నష లేదు అదంతా కనిపిస్తుంది. कोई भी बात हुई साक्षी होकर के पार्ट प्ले किया, बाबा साथी है, मेरे को साक्षी बना करके अच्छा पार्ट प्ले करना सिखाया है. ఏ విషయంలో కూడా సాక్షిగా ఈ పాత్రను వహించాలి. బాబా మన తోడున్నారు, నేనైతే సాక్షిగా ఈ నా యొక్క పాత్రను చాలా మంచిగా చెయ్యాలి, ఇది బాబా నేర్పించారు. హమ్ హర్ పాటధారి కో పాట మే సాక్షి హే. మనం ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పాత్రను చూస్తూ సాక్షిగా ఉండాలి. तो साक्षीपन की स्टेज पर रहते अपना पार्ट बजाना और शिव बाप को साथी बना देना, तब कहेंगे शिव और शक्ति दोनों कंबाइंड है.
కాబట్టి సాక్షి స్థితి యొక్క స్టేజ్ పైన ఉంటూ తమ పాత్రను వహించటము మరియు శివబాబాని సాథీగా తయారు చేసుకోవడము, అప్పుడే శివుడు మరియు శక్తి రెండు కంబైన్డ్గా ఉన్నాయి అని అంటారు. కాబట్టి శివుడు శక్తి యొక్క కంబైన్డ్ స్వరూపము, శక్తిని అనుభవం చేద్దాము ఈ వారమంతా. మరి దాది యొక్క స్మృతి దినం రాబోతోంది కాబట్టి మనమందరము దాది యొక్క స్మృతులలో ఈ వారమంతా గడుపుతాము. అచ్చా, ఓం శాంతి.